నా పేరు సరళ. సరళ. దేనికి వచ్చినావు? రేషన్ కార్డు. రేషన్ కార్డు. నాకు మెయిన్ రేషన్ కార్డు, ఇల్లు కావాలి. ఇల్లు ఈ రేషన్ కార్డు క్లియర్ అవుతలేదు అసలు. నాకు ఇంకేం దరఖాస్తు నేను త్రీ టైమ్స్ పెట్టిన, రెస్పాన్సిబిలిటీ ఏం అవుతలేదు అసలు. ఏం ఇప్పుడు ప్రజాభవన్ లోపలికి పోయొచ్చినావా? ఇయ్యలేదా? నేను పోయినా లాభం లేదనిలా. ఏం లాభం? అది పట్టించుకునే నాదులు ఎవరున్నారు? పట్టించుకునేటోళ్ళు ఎవరున్నారు? ఆడ పట్టించుకునేటోళ్ళు లేరు. అరే ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరు సమస్యలు అన్ని ఇట్లానే తీరిపోతున్నాయట. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అంతా క్లియర్ అయి తీసుకుపోతున్నారట. ఏం వాళ్ళకు ఏం తీర్చిండదు? అవి ఎవరికన్నా తీర్చిండేమో కానీ మరి వాళ్ళందరూ తీర్చా మనకు కూడా తీర్చినట్టు ఉండాలి కదా. మనలో మార్పు రావాలి కదా. మనలో ఏం డిఫరెంట్ వస్తలేదు. మళ్ళీ 3 టైమ్స్ వచ్చిన. నేను ఫ్రైడే మంగళవారం వస్తూనే ఉంటాను నేను ఇక్కడికి. ఇప్పుడు మీకు ఇప్పుడు ఈ దరఖాస్తులు తీసుకునేడానికి ఇండ్లకు కూడా వచ్చారు కదా, సర్వే చేసి ఇందిరమ్మ ఇళ్ళ కోసం. రాలేదా మీ సైడ్? వాళ్ళు వచ్చిర్రు, వచ్చి రేకులు ఫోటో తీసుకుంటున్నాడు, కింద భూమి ఫోటో తీసుకుంటుండు. ఇక నువ్వు ఆడ నిలబడుకోమ్మ ఫోటో తీసుకుంటున్నాడు. ఎందుకు తీసుకుంటున్నాడు అంటే నేను పలానింటికి పోయి నేను సర్వే చేసినానని ప్రూఫ్ కోసం. అది అంతేనా? సర్వే వాళ్ళు ఉపయోగం లేదా? ఉపయోగం అని అంటే మళ్ళీ ఆ సర్వే వాళ్ళు మళ్ళీ రేవంత్ రెడ్డి సార్కి అందజేస్తున్నారా? అసలు అక్కడ ఏం జరుగుతుంది, అసలు మేము ఇచ్చినటివన్నీ వాళ్ళకి ముట్టినాయా లేదా అనేది మనకు తెలియాలి కదా. మళ్ళీ ఆ మెసేజ్లు మనకేం వస్తారు? ఇవి అసలు ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఈ ఫ్రైడే సాటర్డే పెడుతున్నారు? అసలు ఏం పనులు ఎందుకు అయితే లేవు? అయినట్టు ప్రూఫ్ లేవి, అయినట్టు ప్రూఫ్ లేవి, ఏం అయితే లేవు. ఎందుకు అయినట్టయితే గరీబోడు ఒక్కడు కూడా ఏది నాకు ఇల్లు వచ్చింది కానీ వచ్చిందని నీకు ఫోన్లో మెసేజే కానీ మరి నీకు పలానా ప్లేస్లో వచ్చింది, ఇన్ని సంవత్సరాలకు వస్తుంది, నేను దిగిపోయినాక వస్తుంది, నేను పదవిలో ఉండగానే వస్తుంది అని చెప్పడానికి ఏదన్నా ప్రూఫ్ ఉంటే ధైర్యం ఉంటుంది. అసలు ఇది గరీబోల ప్రభుత్వం అంటే కాంగ్రెస్ అంటేనే గరీబోల ప్రభుత్వం అని చెప్తారు. మరి బలిసినోడు ఎందుకు వస్తున్నాడు వీటికి? బాగా డబ్బులు ఉన్నాడు ఎందుకు వస్తున్నాడు? గరీబోళ్ళదైతే గరీబోడే రావాలా. అప్పుడు నువ్వు ఒకటి పెట్టాలి, గరీబోనికి మాత్రమే ఇది. బాగా డబ్బులు ప్రాపర్టీ 3-4 ఫ్లోర్లు బిల్డింగ్ ఉండి 10 ఫ్లోర్లు బిల్డింగ్ ఉన్నోనికి లేదు. వాడు 50,000 ఎంప్లాయా, ₹1,00,000 ఎంప్లాయా, వాళ్ళ ఇంట్లో ఎంతమంది జాబ్ చేస్తున్నారు, ఆయనకి ఎన్ని ఫ్లోర్లు ఓన్ హౌస్ ఉంది, ఎంత ప్రాపర్టీ ఉందని కూడా చెక్ చేసి కూడా నువ్వు ఇవ్వచ్చు. అయినానికి ఇసి, లేనానికి ఇసి, ఉన్నోనికి ఇసి. ఇప్పుడు ఫ్రీ బస్సులో ప్రతి ఉన్న వాళ్ళు కూడా అందరు ఎక్కుతారు. మరి లేని వాళ్ళకి కూడా పెడితే అది కూడా అయిపోతుండే కదా. ఒక బస్సులో 200 మంది బస్సులు ఎక్కేదాంట్లో 400 మంది 300 మంది బస్సు ఎక్కేసరికి అక్కడ గొడవలు అవుతున్నాయి. అంటే ఈ ప్రజలు కొట్లాడుకోమని చెప్పిండు ఆయన? డబ్బులు ఉన్న వాళ్ళని ఎక్కి కొట్లాడుకోమని చెప్పిండా? మరి ఇంతకుముందు ట్యాబ్లు బుక్ చేస్తుండే, మరి ఓలాలు బుక్ చేసుకునే వాళ్ళు ఏమైనా అందరు కూడా బస్ ఎక్కాలని. రేషన్ కార్డులు దరఖాస్తులు తీసుకురు కదా, మొన్నటిదాకా మొత్తం కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం అని చెప్పింది కదా ప్రభుత్వం. రాలేదా మీకు? మాకు రేషన్ కార్డు రావు. ఇంటికి సర్వేకి వచ్చిరంట, నేను లేను. మళ్ళీ వచ్చే మళ్ళీ మండల ఆఫీస్కి పోతే ఏం సార్ మాది రేషన్ కార్డు వచ్చిందంటే ఈ సేవలో పోతే పట్టించుకుంటలేరు. మండల ఆఫీస్లో పేపర్లు తీసుకొని పక్కకు పడేసి రమ్మ మన ఫోన్కు మెసేజ్ లేదు, మన నంబర్ లింక్ అయ్యి ఉంది, ఒక మెసేజ్ లేదు. మరి నీకు వచ్చినట్టయితే మనకు ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక మెసేజ్ రావాలి కదా సార్. అమ్మ మీ పేరు మీద రేషన్ కార్డు వచ్చింది, మరి వచ్చి తీసుకోండి, మేము సర్వే చేసి మీ ఇంటికి వస్తాము, పలానా టైం ఇంటికాడ ఉండండి, మీ కొత్త రేషన్ కార్డు అసలే లేదు. ఎందుకు నీకు ఆధార్ కార్డు కొట్టగానే ప్రాపర్టీ మొత్తం ఉంది లేని కనబడుతుంది కదా. మరి అప్పుడు లేని వాళ్ళకి ఎందుకు తెలియదు ఇస్తలేరు? మరి ఆధార్ కార్డు కొట్టగానే జాతకం మొత్తం బయటపడుతుంది. ఆ లేని వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు? మరి ఎందుకు ఇస్తలేరు? ఎన్నిసార్లు తిరగాలి? ఎవరిని బతినాడు? ఎవరి కాళ్ళ మీద? ముఖ్యమంత్రి గానీ బట్టి విక్రమార్క గానీ ఎవరు లేరు. ఎవరికి? లోపల ఎంప్లాయీస్ ఉంటారు. మన ఈ సార్లు మటుకు వస్తలేరు. ఎప్పుడు వస్తారు? ఎప్పుడు బద్దలు కొట్టినాం మేము, ప్రజాప్రభుత్వం మొత్తం మా దగ్గరికి డైరెక్ట్ రావచ్చు అని చెప్పిండు కదా. కంచెలు బద్దలు కొట్టినామంటే ఫస్ట్ టైంలో బద్దలు కొట్టినంటే ఎంత బద్దలు కొట్టిండి ఎంత చేస్తారో అని అనుకున్నాం. ఇదంతా ఇక ఇటనే మొత్తం. నేను అంటున్నా గరీబోనికి మొత్తం రేషన్ కార్డులు కావాలా సార్? గరీబోళ్ళందరికీ ఇల్లులు కావాలా? మెయిన్ అదే రేవంత్ రెడ్డి సార్ని నేను దండం పెట్టి కోరుకుండేది. అదొక్కటి సార్ గట్టిగా పట్టుకొని చేస్తేనే అది రేవంత్ రెడ్డి సార్ చేసిండని ప్రూఫ్ ఉంటది. లేదంటే అందరు రేవంత్ రెడ్డి సార్ని తిట్టుకుంటారు. ఇదైతే కన్ఫర్మ్. సన్న బియ్యం కూడా ఇస్తున్నాడు గరీబోళ్ళ కోసం. నాకు రేషన్ కార్డు ఉంటే కదా నేను చూసే సన్న బియ్యం ఇచ్చే. నేను బ్లాక్ లోనే కొంటే నాకు బ్లాక్ లో దొరుకుతలేవు బియ్యం. బ్లాక్ లో కొంటేనే బ్లాక్ లో దొరుకుతలేవు. నాకు సన్న బియ్యం ఇచ్చే, దొడ్డి బియ్యం ఇచ్చే నాకేం తెలుసు? నాకు రేషన్ కార్డు ఇస్తే కదా నేను ఏది ఇచ్చే నీకు. మళ్ళీ వచ్చి ప్రజాపాలన అందరికి దొడ్డి బియ్యమే వస్తున్నాయి. సన్న బియ్యం ఇచ్చిరాట మొత్తం హెలికాప్టర్ వేసుకుని పోయి స్టార్ట్ చేసిండు మంత్రి. ఓయబ్బా, ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఉత్తమ్ బట్టనైతే ఆయననా? కాదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని. అదే ఇట్లా సార్ ఇట్లా ఆయననా? మరి ఇది మరి పెడతాడు, తల్లి పెట్టుకుంటాడు. మరి దొడ్డి బియ్యం వేస్తురుగా, దొడ్డి బియ్యం వేస్తారు. అవి చూసి మొత్తం
ఆ నిజమైన ఆనంద బాష్పాలు చూస్తురాట రైతుల మన ప్రజల కళ్ళల్లో. ఎవరి ముఖంలో అంత ఆనందం చూసిర్రమ్మా? ఏడ చూసిర్రు ఆనందం చూసిన వాళ్ళ ఫేసులు చూపించమని చెప్పు. బియ్యాన్ని చూసి మీరందరూ ఆనంద బాష్పాలు కారుస్తురాట. అవునా? అంటే 50 కిలోలు సన్నబియ్యం నువ్వు ఇస్తావు, ఒక సంచి కొంటేనే 2,1800 బ్యాగ్ అవుతుంది. సన్నబియ్యం నీకు ప్రభుత్వం ఏమన్నా పిచ్చోళ్ళా? అంటే ఉత్తదేనా అది? చెప్తురు కదా. మరి ఇచ్చినట్టు ప్రూఫ్ చూపించమని. డీలర్లో మొత్తం సన్నబియ్యం ఉన్నాయా? మరి ఇది డీలర్లో మొత్తం దొడ్డు బియ్యం ఎందుకు ఉన్నాయి? సన్నబియ్యం ఉన్నా కాడ ఏడిచ్చిండు? అది ఏ డీలర్కి ఇచ్చిండు సన్నబియ్యం? రాష్ట్ర వ్యాప్తంగా అందరికి పంచుతున్నాం అంటుండు. మరి అదే మా గల్లీలో అయితే అందరు దొడ్డు బియ్యమే తెస్తుర్రబ్బా. నేనైతే బ్లాక్ లో దొడ్డు బియ్యమే కొనుక్కున్నా. ఇంటికాడికి బ్లాక్ లో కొనుక్కోబోయేటోళ్ళు కూడా వస్తారు దొడ్డు బియ్యం. మరి వాళ్ళు కూడా దొడ్డు బియ్యమే తీసుకుంటారు. మరి ఇక సన్న బియ్యం ఏ మూలకున్నాయి? ఏ మూలకున్నాయి? ఇది కాదు ప్రభుత్వం అంటే. నువ్వు సీఎం ఇప్పుడు నువ్వు బాగా గెలిచినావు, నిన్ను గెలిపించినాము, కాంగ్రెస్ కావాలా చెయ్యాలనేసి గెలిపించినాం, చేసినాం. కానీ రేవంత్ రెడ్డి సార్ ఏం చేయాలంటే, ఇగో మీరు పదవిలో 3 సంవత్సరం ఉంటారు కనుక 3 సంవత్సరాలలో అన్ని క్లియర్ చేసేయాలా. నువ్వు మళ్ళీ పదవి దిగినాక మళ్ళీ కేసీఆర్ని ఎట్లయితే ఇప్పుడు పొగుడుకుంటా టీఆర్ఎస్ అనేసి రేవంత్ రెడ్డి సార్ని కూడా అట్లా పొగిడేటట్టు ఈయన చెయ్యాలి. పదవిలో ఉండగానే అందరు నోర్లు మూపిచ్చేయాలి. ఇప్పటికే చాలా మంది పొగుడుతురాటగా సార్ను పొగుడుతున్నారు కరెక్టే. ఆయన చేస్తే ఇంకా పొగుడుతారు, ఎందుకంటే ఆయన చేసిన మేలు. ఇప్పుడు 6 గ్యారంటీలు అని వచ్చిండు కదా, ఇప్పుడు ఎన్ని అమలు అయినాయి ఏంది కదా మీ కాలనీలకు కానీ మీ గల్లీలలో కానీ? మేము కిరాయిల్లో మేమేమని చెప్తాం సార్? ఇక మాకైతే రేషన్ కార్డు లేదు, ఇల్లు లేదు. 6 గ్యారెంటీలలో తులం బంగారం అంటే మాకు పిల్లలు లేరు, ఏం చూసి ఇస్తాడు మాకు తులం బంగారం? 2,500 అని చెప్పిండు. 2,500 కూడా ఫస్ట్ లో దసరాకి అన్నాడు, దసరా పోయింది. దసరా పోయినాక ఉగాది వచ్చింది. సంక్రాంతికి అన్నాడు, సంక్రాంతి పోయింది. సంక్రాంతి ఉగాది పోయింది. మళ్ళీ August 15 పోయింది. జనవరిలో పోయినాయి, అన్ని పోయినాయి. 3 సంవత్సరాలు రన్నింగ్ అవుతుంది. కానీ ఎవరికైనా గరీబ్ వాళ్ళకు 2,500 ఇస్తే వాళ్ళకి జమ అయ్యి రేపు పొద్దున వాళ్ళకి వెనుక ముందు ఎవరు లేకపోతే వాళ్ళ భాగవతలు చూసుకోవడానికి ఈ డబ్బులు పనికి వస్తాయి. పెన్షన్లు ఏమన్నా పెరిగినాయమ్మా కాంగ్రెస్ వచ్చిన తర్వాత? ఏం లేదు, అదే 2,000. నాకు పింఛన్ అయితే లేదు సార్, నా హస్బెండ్ ఉంది. కాకపోతే వికలాంగులకు అయితే అదే 2,000. అంటే ఇంటి పక్క వాళ్ళకు అదే 2,000 వస్తున్నాయి. అది ఇక వికలాంగులకు హ్యాండిక్యాప్ వాళ్ళకి వాళ్ళకైతే 4,000 అయితే మామూలుగా వస్తుంది. బ్రెయిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే 4,000 వస్తుంది. ఏం కావాలి నీకు? నాకు ఫైనల్ గా ఏం సార్, రేషన్ కార్డు డీటెయిల్స్ తెలుస్తలేవు. మండల ఆఫీస్ లో ఫామ్స్ ఇస్తున్నాం. ఆ మండల ఆఫీసులో పోతే ఏం చేస్తున్నారు, 10 గంటలకు ఎంప్లాయీస్ వస్తున్నారు. అమ్మా ఇక నువ్వు అప్లై చేసినావు కదా, నీ ఫోన్ నెంబర్కి ఈసారి మెసేజ్ వస్తుంది, నువ్వు కొత్త రేషన్ కార్డు నీకు ఇంటికి వస్తుంది. 3 కలర్ల రేషన్ కార్డులు పెట్టిండంటే ఇప్పుడు న్యూ రేషన్ కార్డులు. అది న్యూస్లో చూడడము, ఫోన్లలో చూడడమే కానీ అసలు వస్తుందా, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఇంటికి వస్తుంది, ఎప్పుడు పోయి రేషన్లో తెచ్చుకోవాలని నాకు ఒక ఆశ. కానీ ఆశలన్నీ వేస్ట్ అవుతున్నాయి, తీర్తలు. నాకు రేషన్ కార్డు నేను చచ్చిపోయేసరికి అది ఇందిరమ్మ ఇల్లు వచ్చినా చాలు, మా సావు అందులోనైనా చేసుకుంటాం. ఆ ఇల్లు, ఆ రేషన్ కార్డు, ఆ 2,500 కూడా రావు. అది కాదు, ఆ 500 కూడా గ్యాస్ రాదు, ఆ 0 బిల్లు కూడా రాదు. ఆ ఫ్రీ బస్ ఒకటి ఊరంతా తిరుగుతాం మాకు హౌస్ కీపింగ్ పని కనుక. ఇది ఒక్కటే మేము రేవంత్ రెడ్డి సార్ను అడిగేది. ఒకటి మండల ఆఫీసులలో సార్ను చెక్ చేయాలి రేవంత్ రెడ్డి సార్. మండల ఆఫీసులలో చెక్ చేయాలి, ఈ సేవలలో కొంచెం ఎంక్వైరీ చేయాలని చెప్పాలా. అసలు ఏం జరుగుతుంది, ఫామ్స్ ఎవరెవరు నింపుతారు, అసలు ఈ సేవలలో ఏం జరుగుతుంది, మండల ఆఫీసులలో ఏం జరుగుతుంది అనేది ఎంక్వైరీ కావాలంటే సీఎం సారు కొంచెం వాళ్ళకి భయం పెడితే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూస్తారు. ఎవరు పట్టించుకుంటలేరు. ఇదొక్కటి మాది రేవంత్ రెడ్డి సార్కి ఇదొక్కటి మా మనవి. థ్యాంక్ యూ సార్.